హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వచ్చేసి మన మిరప తోటకి లాస్ట్ స్ప్రేగా పోలో సింజెంటా కంపెనీ వారి పోలో తీసుకున్నాను. దాంట్లో డైఫెన్థర్ అని ఉంటుంది. దాంతోపాటు మలాథియన్ తీసుకున్నానండి. 1/2 లీటర్ మలాథియన్ తీసుకున్నాను. దాంతోపాటు మనము హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ కలిగింది ఐపీఎల్ కంపెనీ వారి ఫైజిని తీసుకున్నాను. దాంతోపాటు మహాదన్ కంపెనీ వారి ఫ్లవరింగ్ స్పెషల్, దాంట్లో ఎన్పికేఎస్ ఉన్నాయన్నమాట. సో ఈ 4 కలిపి మనము మన మిరప తోటకి స్ప్రే చేసి ఇవాళ ఎగ్జాక్ట్గా 6th డే. ఈరోజు మరొక స్ప్రే కూడా చేస్తున్నాను. అదేంటో కూడా మీకు తెలియజేస్తాను. సో ఒక్కసారి లాస్ట్ మందుల యొక్క రిజల్ట్ ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందో. చూడండి మిత్రులారా, ఏ విధంగా గ్రోత్ వచ్చిందో. మంచి మెత్తటి గ్రోతింగు, దాంతోపాటు ఫ్లవరింగ్ స్పెషలు కలిపి స్ప్రే చేయడం వలన మనకు మంచి పూతలు రావడం అనేది జరిగిందనమాట. చూసుకోవచ్చు. బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మంచి గ్రోతింగు, పూత పిందె అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. చూసుకోవచ్చు మిత్రులారా ఏ విధంగా ఉందో. మంచి ఫ్లవర్ అనమాట. సో రిజల్ట్ అయితే బాగుందన్నమాట. ఎవరైనా స్ప్రే చేయాలనుకుంటే ఒకసారి ఈ కాంబినేషన్లో కూడా మీరు వెళ్ళొచ్చండి. మంచి ఫ్లవర్ అనేది కనిపిస్తుందన్నమాట. సో చాలా బాగుంది రిజల్ట్ అయితే. దీని మీద మనము ఈరోజు ఫిప్రోనిల్ 18.87% కలిగిన గుజరాత్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వారి పుస్టోని తీసుకున్నాను. దానితో పాటు పిఐ కంపెనీ వారి బయోవిటాని తీసుకున్నాను. ఎందుకంటే మొక్క స్ట్రెస్ గురవుతున్న కొద్దీ వీక్ అవుతుంటుంది అనమాట. సో మొక్కని ముందు రిలీఫ్ చేయాలి, మొక్క కొంచెం బూస్ట్ కావాలన్న ఆలోచనతో మనము ఈసారి బయోవిటాకి వెళ్ళాను అనమాట. బయోవిటా. సో దానివల్ల మనకి ఇంకా రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడంతో పాటు పూతని పిందెగా మార్చగలుగుతుంది. దాంతోపాటు పూత డ్రాపింగ్ని ఆపుతుంది. ఇంకా బ్లాక్ కలర్లో తోటని తీసుకురావడంలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము బయోవిటాని తీసుకున్నాను. దానితో పాటు జింకును కూడా యాడ్ చేశాను మిత్రులారా. జింకుని యాడ్ చేయడం వలన మిరప తోట అనేది ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది. దాంతోపాటు ఈ సమయంలో జింకు కావాలి. దాంతోపాటు క్లోరోఫిల్ ఫోటోసింథసిస్ కూడా సక్రమంగా జరగడం వలన పత్రాలు అనేవి మంచి గ్రీనిష్గా ఉండడము అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము మన మిరప తోటకి ఈ 3 కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది మిత్రులారా. చూశారు కదండి, ఇదనమాట రిజల్ట్ అయితే బాగానే ఉంది. సో మనకు ఒక్కసారి చూడండి, మన మిరప తోట వచ్చేసి అక్కడ నుంచి చూసుకున్న కొద్దీ మొత్తము ఒక 6 ఎకరాలు ఉంటుంది ఎగ్జాక్ట్గా. దీనికి మందులు స్ప్రే చేసి వీడియో చేసేంత సమయం దొరుకుతలేదండి. అందుకే వీడియోలు కూడా చాలా వరకు డిలేలు చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఈసారి ఖచ్చితంగా మీకు రిజల్ట్ చూపించాలి. దాంతోపాటు ఈ సమయంలో బ్లాక్ త్రిప్స్ యొక్క డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండడం వలన రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి మనము వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్క ఫార్మరు ఒకసారి ఈ స్ప్రే కూడా వెళ్ళినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. దాంతోపాటు లైక్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాల కొరకు అయితే కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.